బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని అంగడి బజార్లో మంగళవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. పలు సెల్ ఫోన్ల దుకాణాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. స్థానికంగా ఉన్న భవానీ సెల్ లాట్ సెట్ పాయింట్లలో చోరీకి పాల్పడిన దొంగలు సెల్ పాయింట్లోని విలువైన సెల్ ఫోన్లు ఇతర వస్తువులను దోచుకెళ్లారు. వీటి విలువ లక్షల రూపాయలు ఉంటుందని మొబైల్ షాపు యజమానులు తెలిపారు. దొంగలు బొలేరో వాహనంలో వచ్చి చోరీకి పాల్పడినట్లుగా తెలుస్తోంది. పోలీసులు సీసీటీవీ రికార్డుల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హృషికేష్ అందిస్తారు. హృషి, చెప్పండి, జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ భారీ చోరీకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్. థ్యాంక్ యూ అక్షయ. జగిత్యాల జిల్లా కేంద్రంలో భారీ చోరీ జరిగింది. ఉదయం తెల్లవారుజామున 2 గంటల నుంచి 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఈ చోరీ జరిగినట్టుగా తెలుస్తుంది. దాదాపు స్థానిక అంగడి బజార్లో లాట్ మరియు భవానీ అనే మొబైల్ షాపులు ఉన్నాయి. దీంట్లో జరిగినటువంటి పథకం ప్రకారమే జరిగినటువంటి భారీ చోరీలో దాదాపు ఒక 60 లక్షల విలువైన సామాగ్రి చోరీకి గురవుతున్నట్టుగా ఒక ప్రాథమిక అంచనా. దీంతో జగిత్యాల జిల్లా వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంత భారీ మొత్తంలో చోరీ జరగడం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారిగా చెప్పొచ్చు. అయితే ఇక్కడ అంటే పోలీసులు స్వాధీనం చేసుకున్న సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ ఉదయం తెల్లవారుజామున 2 గంటల 27 నిమిషముల ప్రాంతంలో దాదాపు 4 దుండగులు పథకం ప్రకారమే ఇక్కడ సీసీ ఫుటేజీలు ఉన్నాయన్నటువంటి ఆలోచనతోనే పూర్తిగా ఒక తెల్ల దుస్తులు ధరించి ముసుగు వేసుకొని షాప్ లోకి చొరబడి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి షాప్ లో ఉన్నటువంటి అన్ని సెల్ ఫోన్లను ఒక బ్యాగ్ వాళ్ళు తెచ్చుకున్నటువంటి బ్యాగులలో మార్చుకొని ఇక్కడ దొంగతనం చేసినట్టుగా ఈ రికార్డులో స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఉదయంలో పాదచారులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా షాపు యజమానులు ఆ రాత్రి వచ్చి పోలీసులకు 100 డయల్ ద్వారా సమాచారం ఇచ్చిన తర్వాత హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఎస్పీ సింధు శర్మ, డిఎస్పీ వెంకటరమణ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అడిషనల్ ఎస్పీ మురళీధర్ రావు మరియు ప్రకాష్ కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి కోణాల్లో ఇక్కడ పోలీసులు ఇటు దొంగలు ఆల్రెడీ 2-3 రోజులుగా ఇక్కడ రెక్కి నిర్వహించారా లేదా పథకం ప్రకారం ఏ రకంగా ఇది జరిగింది, ఇది ఇక్కడ మామూలు దొంగల పనేనా లేదా ఇందులో ఏదైనా అంతర్రాష్ట్ర దొంగల ముఠా పని ఉంటుందా అనేటువంటి కోణంలో కూడా ఇక్కడ దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్టయితే 50 నుంచి 60 లక్షల విలువైన సెల్ ఫోన్లు మరియు కౌంటర్ లో ఉన్నటువంటి నగదును కూడా పూర్తిగా చోరీ అయినట్టుగా తెలుస్తుంది. దాదాపు 2 షాపులలో జరిగినటువంటి నష్టం 70 లక్షల వరకు కూడా ఉంటుందని ప్రాథమిక అంచనాకు పోలీసులు వచ్చారు. అయితే ఇక్కడ జరిగినటువంటి షాపుల్లో 500, 1000 రూపాయల విలువ గల సెల్ ఫోన్లు మినహా దాదాపు ఎక్కువ విలువైన 10, 20 వేలు, 50 వేల వరకు కూడా విలువైనటువంటి అత్యాధునికమైన టెక్నాలజీ ఉన్నటువంటి సెల్ ఫోన్లు అన్ని కూడా తీసుకెళ్లారు దొంగలు. అయితే ఇక్కడ ఉన్నట్టు వాళ్ళు తెచ్చుకున్న బ్యాగులు సరిపోకపోగా ఇక్కడ ఉన్నటువంటి షాప్ లో ఉన్నటువంటి పొడవైన చెత్త బుట్టలు కూడా వేసుకొని అక్కడ నుంచి వాళ్ళు ఏదైతే బొలెరో వాహనంలో వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ షాప్ నుంచి దూరంగా పార్క్ చేసినటువంటి బొలెరో వాహనం వరకు 30 అడుగుల దూరంలో ఉంది. అక్కడ వరకు కూడా ఈ చెత్త బుట్టలు సామాన్లన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ వెహికల్లో సామాన్ అంతా షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఆ చెత్త బుట్టను అక్కడే వదిలేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇటు పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు ఈ కార్డన్ సర్చ్ల పేరుతో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ఇటు పూర్తిగా వాడుతున్నప్పటికీ ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల మీద అవగాహన నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఇంత పెద్ద భారీ చోరీ జరగడం అనేటువంటిది పోలీసులకు సవాల్గా మారిందని చెప్పొచ్చు. దీని విషయం మీద కొద్దిగా వైఫల్యానికి సంబంధించిన విషయాన్ని కూడా ఇక్కడ జగిత్యాల వాసులు కొద్దిగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ప్రశాంతంగా వాతావరణం కల్పించాలని మాత్రం ఇక్కడి వాసులంతా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అక్షయ. రైట్, థ్యాంక్ యూ రిషి. రాత్రి 3 గంటల 30 నిమిషాలకు మా షాప్ పక్కన పిల్లలు ఏదో హాస్పిటల్కి వెళ్ళే టైంలో రోడ్డు పైన షాప్ ఓపెన్ ఉందన్న అని చెప్పని మా షాప్లో అబ్బాయికి కాల్ చేస్తే మా షాప్లో అబ్బాయి నాకు కాల్ చేశాడు. నాకు కాల్ చేస్తే తదుపరి వెంబడే
2 మినిట్స్ లోపల షాప్ వచ్చేప్పుడు షాప్ ఓపెన్ ఉంది. షాప్లో చూసేసరికి ఏ కొద్ది స్టాక్ కూడా లేదు. మొత్తం